విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. దేవుడు మనిషి కాదు, మనిషి దేవుడు కాదు. మనిషి వేరు, దేవుడు వేరు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ తలములు నా తలములు వంటిది కాదు. నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు వంటివి కాదు. భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం నీ తలములకును నా తలములకును ఉద్దేశం. అందరి చేత చేయబడి బంధువుల చేత, చుట్టాల చేత, ఏదో ఒక కారణం చేత చేయబడి ఒంటరి బ్రతుకుతున్నావేమో. నీకు ప్రవచన వాక్కు వస్తుంది. మనుషులందరూ నీ చావును కోరుకున్నా, మనుషులందరూ నీ పతనాన్ని కోరుకున్నా, మనుషులందరూ నీ నష్టాన్ని కోరుకున్నా, మనుషులందరూ నీ ప్రాణ నష్టాన్ని కోరుకున్నా, నిన్ను పుట్టించిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. పాదాలమంతా నీ గురించి చెడుగా అనుకుంటుంది. నువ్వు నష్టపోతావని ఈ 2026 ముగించే లోపల నువ్వు ఫినిష్ అనుకుంటుంది పాదాలం. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ తలములు నా తలములు వంటిది కాదు. దయ్యములారా, పాతాళములారా, నీ తలములు నా తలములు వంటిది కాదు. మనుషులారా, నీ తలములు నా తలములు వంటిది కాదు. ఎవరు పతనాన్ని కోరుకుంటున్నావో, ఎవరైతే నష్టపోతారేమో అనుకుంటున్నావో వారు నీ మధ్యలోనే చిగురించబోతున్నారు. ఎలాగైనా, ఎట్లయినా, ఎప్పుడైనా దేవుడు సహాయం చేయగలుగుతాడు. నువ్వు కాల్కులేట్ చేయలేవు. పలానా వారికి దేవుడు కృప చూపిస్తాడు, పలానా వాళ్ళకి దేవుడు కృప చూపించలేడని నువ్వు చెప్పలేవు. నేను కూడా చెప్పలేను. ఎందుకంటే ఆయన కృపా సంపూర్ణమైన దేవుడు. ఎవరికైనా కృప చూపిస్తున్నాడు, ఎవరిని లేవనెత్తుతున్నాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని ముడతాడు, ఎవరిని స్వస్థపరుస్తాడు ఎవరికి తెలియదు. ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ పతనాలు కోరుతున్న వారి మధ్యలో, నీవు నీ కుటుంబం ఒక నాశనాన్ని కోరేవారు మధ్యలో, నీ చెడును కోరేవారు మధ్యలో, నువ్వు బ్రతకకూడదు అని అనుకుంటున్న వారి మధ్యలో, నువ్వు బాగా నష్టపోవాలని కోరుకుంటున్న వారి మధ్యలో నీ తలపైకెత్తుకొని నిన్ను జీవించే చిరంజీవులుగా, ఆశీర్వాదానికి కారకులుగా, ఆశీర్వదించబడిన వారుగా తన కృప చేత నిన్ను అలంకరించబోతున్నాడని ప్రభు చెబుతున్నాడు. ఎవరైతే నీ పతనాన్ని కోరుకుంటున్నారో, నీ నాశనాన్ని కోరుకుంటున్నారో
వారు మధ్యలో నువ్వు దీవించబడబోతున్నావు. నీకు మేలు కలగబోతున్నాయి, నీకు అద్భుతం జరగబోతున్నాయి, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆగరులో ఏముందని దేవుడు దిగి వచ్చాడు. ఇస్మాయిల్లో ఏముందని దేవుడు దిగి వచ్చాడు. బహుశా అబ్రహాం మొగాన్ని దేవుడు చూస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఈరోజు మనకు ఒక అబ్రహాం ఉన్నాడు. ఆయనే అబ్రహాం కుమారుడైన యేసుక్రీస్తు. పరలోక తండ్రి ఆ యేసు మొగాన్ని చూచి, అబ్రహాం కుమారుడైన యేసు మొగమును చూచి, ఈరోజు ఆగర్ లాంటి, ఇస్మాయిల్ లాంటి మన జీవితాన్ని దేవుడు జిగిరివ్వచేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. నిన్ను తోక కాదు తలగా చేస్తాను, కింద వాడు కాదు పైవాడుగా చేస్తాను. ఎవరి మధ్యలో అయితే నువ్వు అవమానపరచబడ్డావు, ఎవరి మధ్యలో అయితే నిందించబడ్డావు, ఎవరి మధ్యలో అయితే కలవరానికి గురి అయ్యావో, వారి మధ్యలో నిన్ను తల పైకెత్తుకులాడా దేవుడు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినాన్ని నాట్యముగా మార్చబోతున్నాను. ఎల్ రోగి, నిన్ను చూచేవాడు నేనే, నిన్ను కన్నవాడు నేనే. అందరి మధ్యలో నీకు ఆశీర్వాదాన్ని కలుగ చేయబోతున్నాడు. ఎంతగా నిందించబడ్డావో, ఎంతగా అవమానపరచబడ్డావో, ఎంతగా అనగదొక్కబడ్డావో, వాళ్ళందరి మధ్యలో నేను నీకు తగిన కృప చూపించబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. నువ్వు నీ బిడ్డ ఆశీర్వించబడ్డాన్ని నువ్వు చూస్తావు, దీవించబడ్డాన్ని చూస్తావు. థ్యాంక్ యూ లార్డ్. నీ యొక్క కీడునే మేలుగా చేయబోతున్నాడు, ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నీకు కృపాక్షేమం కలగబోతున్నాయి, నీకు మేలు కలగబోతున్నాయి, నీకు అద్భుతం చేయబోతున్నాయి. సాతాను ఎంతగా నిన్ను అనగదొక్కాలనుకున్నాడో, ఎంతగా నిన్ను తొక్కి పడేయాలనుకుంటున్నాడో, అంతగా దేవుడిని పైకి ఎత్తించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఎవరెదుట చేతగాని దానిలాగా, చేతగాని వాళ్ళలాగా, పనికిరాని వాళ్ళలాగా కనబడ్డావో, వారు మధ్యలోనే పనికి వచ్చే పాత్రగా నిన్ను మార్చబోతున్నాడు, చేయబోతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు. కొంతమంది స్కూల్లో మీ పిల్లలు అవమానపరచబడి ఉంటారు. నేను ప్రవచిస్తున్నాను, అదే స్కూల్ టీచర్స్ ఎదుట, అదే స్టూడెంట్స్ ఎదుట నీ పిల్లలు తలపైకెత్తుకులాగా దేవుడు చేస్తాడు. ఆఫీసులో అవమానపరచబడి ఉండవచ్చు, అదే ఆఫీసులో అదే అధికారి ఎదుట నీ తలపైకెత్తుకులాగా దేవుడు చేయబోతున్నాడు. నీ బంధువులు, చుట్టాలు అందరి మధ్యలో నీకు, నీ బిడ్డలకు క్షేమం కలగబోతున్నాయి. దేవుని నామం గణపరచబడబోతుంది. ఎంతమంది అయితే నువ్వు అవమానకరంగా మాట్లాడారో, నిందించారో, నిన్ను గాయపరిచారో, వాళ్ళందరూ ఎదుట నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ తునిక్కరించబడిన జీవితం, నీ అల్ప జీవితం, ప్రజల ఎదుట పనికిరాని జీవితంలా కనబడిన నీ జీవితం దేవుడు పనికొచ్చే జీవితముగా, ఆశీర్వాదముగా, మేలు పొందిన జీవితముగా, దేవుని నామానికి మహిమ వచ్చే జీవితముగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. తొందరపడవద్దు, తొందరపడవద్దు బిడ్డ, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నా చిత్తం కోసం కనిపెట్టు. నేను నిన్ను పైకి ఎత్తించబోతున్నాను, నిన్ను నీ పిల్లలు ఆశీర్వదించబోతున్నాను. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎవరు నిన్ను నిందించారో, ఎవరు నిన్ను గాయపరిచారో, వాళ్ళందరూ ఎదుట నీ తల పైకెత్తుకురాని చేయబోతున్నాను. అవమానపరచబడింది చాలు, నిందించబడింది చాలు, నిన్ను హేళంగా మాట్లాడింది చాలు, నిన్ను క్రించపరిచి మాట్లాడింది చాలు, నువ్వు థ్యాంక్ యూ లార్డ్ తక్కువ చేసి అవమానపరిచింది చాలు. థ్యాంక్ యూ లార్డ్ నీ కళ్ళు చూచి చూచి వేదన పడింది చాలు, ఏడ్చింది చాలు, బాధపడింది చాలు. నిన్ను ఆశీర్వదించబోతున్నాను. హౌ గాడ్ టర్న్ హర్ ఫెయిలియర్ ఇంటూ విక్టరీ. How God turned her curse into blessings. ఆమె మీద పడిన శాపం, ఏతుతో కూడిన శాపం, షారా పెట్టింది శాపం. నా ఉసురు నీకు తగిలితే అని చెప్పింది. ఆ శాపం రిఫ్లెక్ట్ అయ్యి ఎడారిలో కొర్రప్రాణముతో కొట్టుమిట్టలాడుతుంది. ఈ శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయగలిగిన శక్తి
ఆ ఎల్రోహికి మాత్రమే ఉంది, ఆ ఎబినేజర్కి మాత్రమే ఉంది. ఎవరెవరు కుటుంబ పరిస్థితిని బట్టి లేకపోతే నీ సొంత చేతులారా నీ మీద శాపం పెట్టుకున్నావో, శాపం తెచ్చుకున్నావో, ఆ శాపాన్ని కూడా ఈరోజు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దానికి దేవుడు వాడుకున్న ఆయుధం, సాధనం ఏంటో ఒక్కసారి నేను మీకు చూపించి ప్రార్థన చేయబోతున్నాను. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీల ఊట చూచి, నీల ఊటను ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? వెల్లును ఉంది, బావి. ఆమెను చెప్పండి. ఇద్దరు నీళ్ళు తాగటానికి, సంవత్సరం పాటు నీళ్ళు తాగటానికి ఎంత వాటర్ కావాలి? కానీ బైబిల్ చెబుతుంది దేవుడు ఒక బావిని తవ్వాడట. ఒక పెద్ద బావిని దేవుడు ఎవరి కోసం తవ్వాడంటే ఆగర్ కోసం, ఒక ఇద్దరి కోసం. ఒకటేమో ఫుల్ టికెట్, ఇంకొకటేమో హాఫ్ టికెట్. ప్రభా, అసలు నీ మనసు ఏ మనసు అయ్యా? ఎంత పెద్ద మనసు అయ్యా నీ మనసు! ఏంటి నీ ప్రేమ? నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా! ఒక ఇద్దరు కోసం చేయకూడని నేరాన్ని చేసిన కేసు, అందరి చేత, మనుషుల చేత విడబడిన కేసు, నమ్మిన వారు విడిచిపెట్టిన కేసు, అది శాపం తగిలిన కేసు. నా ఉసురు నీకు తగలగాక అని చెప్పి శాపం తగిలిన కేసు అది. వాళ్ళిద్దరి కోసం ఆ ఎడారిలో దేవుడు పెద్ద నుయ్యను, బావిని దేవుడు పుట్టించాడట. బావిని రాయబడి ఉంది, వెల్. పెద్ద బావిని దేవుడు పుట్టించాడట. ఎందుకు బావిని కలుగ చేశాడంటే వెల్ కనెక్టెడ్ విత్ గాడ్స్ రిలేషన్షిప్. ఈ బావి అనేది దేనితో సంబంధం ఉందంటే, ముడివేయబడి ఉందంటే, బైబిల్ అంతా చూసుకుంటారంటే బైబిల్లో కనబడుతున్న బావిలన్నిటిలో సగం బావి దేన్ని చూపిస్తుందంటే దేవుడుకు మనుషులకు ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. యాకోబు అటు తిరిగి ఇటు తిరిగి ఆయన చివరిగా 33వ అధ్యాయంలో ఆయన వచ్చేసరికి దేవుని బిడ్డలారా బావి దగ్గర దేవుడు మాట్లాడటం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే సమరియా స్త్రీని యేసుప్రభు కలిసినప్పుడు మొట్టమొదటిసారిగా ఎక్కడ కలుసుకుంటున్నాడు? బావి దగ్గర కలుసుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, సమరయ స్త్రీని దేవుడు ఎక్కడ కలుసుకుంటున్నాడంటే బావి దగ్గర కలుసుకుంటున్నాడు. ఈ బావి దేన్ని చూపిస్తుందంటే దేవుని బిడ్డలారా దేవుడుకు మనకు ఏర్పడబోతున్న ఒక నూతన ప్రారంభాన్ని, నూతన సంబంధాన్ని, న్యూ రిలేషన్షిప్ని చూపిస్తుంది. నేను ఈరోజు మీ కాపరిగా చెప్తున్నాను, మీలో చాలామంది ఒక జీవితం కాసేపు దేవునితో ఉండటం, కాసేపు లోకంతో ఉండటం, కాసేపు మరలా ప్రభు దగ్గరికి రావటం, మళ్ళా లోకంలో ఉండటం. కానీ ఈరోజు దేవుడు ఒక బావిని నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. ఈ బావి మనకు చెప్పే మాట ఏంటంటే, ఈ బావి చెప్పే మాట ఏంటంటే, నేను నీకు, నువ్వు నాకు, మన ఇద్దరు ఏకమై ఉండబోతున్నాం. నీకు నాకు విడనాడని బంధాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఇంక మీట నీకు నాకు ఉన్న సంబంధం తగదు. ఇంతసేపు నువ్వు నన్ను పట్టుకున్నావు, ఈరోజు నేను నిన్ను పట్టుకోబోతున్నాను. కాబట్టి నిన్ను వదలను, నేను నిన్ను వదలను, నిన్ను అంతవరకు నేను నడిపిస్తాను. యుగ సమాప్తము నేను నీకు తోడై ఉంటానని ప్రభు చెబుతున్నాడు. మోసకి నీళ్ళు అవసరమైంది, తనకు అవసరమైంది, తన ప్రజలకు అవసరమైంది. ఆయన దగ్గర ఏముంది? కర్ర ఉంది.
సమరయ స్త్రీ దగ్గరికి బావి ఉంది, కానీ ఆమెకి ఆ బావిలో నుండి నీళ్లు తోడుకోవడానికి ఏముంది? తాడు ఉంది. ఆమెకి తాడు ఉంది. కానీ ఆగర్ దగ్గరికి వస్తే ఏమీ లేదు, తాడు లేదు, మోసేలాగా కర్ర కూడా లేదు. ఏది లేకపోయినా మోసే బండను కొట్టినప్పుడు ఎంత నీళ్ళైతే వచ్చిందో అంతకంటే ఎక్కువ నీళ్ళు ఆగరుకు దేవుడిచ్చాడు. కావాల్సినంత భక్తి లేకపోయినా, కావాల్సినంత శక్తి లేకపోయినా, కావాల్సినంత చదువు లేకపోయినా, కావాల్సినంత పేరు ప్రఖ్యాతి లేకపోయినా, కనుకరగలిగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ పైన జాలి పడుతున్న దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు అది త్వరలో ఒక పెద్ద బావిని పుట్టించబోతున్నాడు. అందరు నాకు చెప్పండి, ఈ హగర్ని ఎంతగా ప్రేమిస్తే దేవుడు ఎవరి స్థానంలో ఉంచాడో నేను మీకు చెప్తాను. మోసేకేమో కర్ర ఉంది, కొట్టడానికి వాటర్ వచ్చింది. సమరయ స్త్రీ దగ్గర తాడు ఉంది, నీళ్లు తోడుకోవటానికి. రెబెకా దగ్గర కూడా తాడు ఉంది, నీళ్లు తోడుకోవటానికి. బావి ఉంది. కానీ యేసుప్రభు అన్నాడు, నేను నీకు జీవజలం ఇస్తాను. అప్పుడు ఆ సమరయ స్త్రీ అంటుంది, నీ దగ్గర ఏమీ లేదు, తాడు లేదు, తోడుకోవడానికి బకెట్ లేదు, తాడు లేదు, నువ్వు ఎలా నాకు నీళ్ళు ఇస్తావు అంటున్నాడు. అవును, యేసు ఎలాగైతే తాడు లేకపోయినా బకెట్ లేకపోయినా నేను నీళ్ళు ఇస్తానని చెప్పాడో, దేవుని బిడ్డలారా, ఆగర్కు అదే స్థానంలో తిరస్కరించబడిన, త్రోసివేయబడిన, అవమానపరచబడిన ఆ స్త్రీని దేవుడు ప్రేమించి తాడు లేకపోయినా, బావి లేకపోయినా, నది లేకపోయినా, అక్కడ ఒక చిన్న చెరువు లేకపోయినా, ఊట లేకపోయినా, దేవుని బిడ్డలారా ఆమె దాగాన్ని తీర్చినాడు మనం చూస్తున్నాం. ఇంకా ఒకే ఒక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీ దాగాన్ని తీర్చడానికి దేన్ని పుట్టించాలి? దేవుడు బావిని పుట్టించాలా, లేకపోతే నీ కళ్ళు తెరవాలా? కళ్ళు తెరవాలి. ఎందుకంటే బావి అనేది ఎప్పుడో సిద్ధపరచబడిన ఒకటి. ప్రైజ్ లార్డ్. దేవుడు అక్కడ బావిని పుట్టించలేదు. ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు కావాలని ముందుగానే దేవుడు ఏం చేశాడు? ఒక బండను సిద్ధపరిచాడు. కొట్టడం ఆలస్యం, నీళ్ళు వచ్చేసింది. ఆ బండ క్రీస్తు అనేది తర్వాత సంగతి. ఇక్కడ బావిని దేవుడు పుట్టించలేదు. బావి ఆల్రెడీ ఉన్నాయి, నుయ్యి ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఆవిడికి తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? కళ్ళు తెరవబడి ఆ బావిని చూడాలి. మీకు ఒకటి చెప్పనా? నీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను, నీ నిందకు బదులుగా దేవుడు ఘనతను, నీ యొక్క బూడిదకి బదులుగా భూదండను 2000 సంవత్సరాల క్రితమే యేసు సిలువలో సిద్ధపరిచాడు. నీకు కావాల్సిన నీళ్లు ఆయన పక్కటి ఎముకలో పొడవబడినప్పుడు వచ్చేసింది. అది 2000 సంవత్సరాల క్రితమే నీళ్లు వచ్చేసింది. అది యేసు ప్రభు ఇచ్చే నీరు. అది యేసు ప్రభు ప్రక్కటి ఎముకలుండి పొడవబడి వచ్చిన ఆ వాటర్ ఈ భూమిలో ఏ మినరల్ వాటర్కు సమానమైనది కాదు. అది జీవపు నీళ్ళు. అదే ఈ రోజు నీకు ఇవ్వబడబోతున్నాయి. కొట్టండి గట్టిగా, చెప్పట్లేదు నా పరిచండి. హల్లెలూయా. ఆగరు ఒక చరిత్రని తెలిసే అరణ్యంలో కూడా దేవుడు నీళ్లు పుట్టించగలుగుతాడని మోసే దేవుని దగ్గర అడిగాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ తలంపు ఎలా వచ్చింది? ఎడారిలో కూడా దేవుడు మనకు నీళ్లు పుట్టించగలుగుతాడని ఆమెకి వాళ్ళందరికీ ముందుగా వెళ్ళిన ఆ పితరులుగా వెళ్ళిన స్త్రీ ఎవరంటే ఆగరు జీవితంలో జరిగిన సంభవాన్ని విని చూచి దేవుని బిడ్డలారా మోసే ఇప్పుడు మాకు కూడా నీళ్లు కావాలని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, శపించబడిన స్త్రీని ఎంతగా దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడో చూడండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆగర్ అనే స్త్రీ కవనెంట్ స్త్రీ కాదు.
ఆమె నిబంధన కింద లేదు. మీరైతే నా కొత్త నిబంధన కింద ఉన్నారు. మీరు నిబంధన వారసులు, మీరు నిబంధన కలిగిన ప్రజలు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. యు ఆర్ న్యూ కవెనెంట్ పీపుల్. నువ్వు నన్ను అడిగితే నేను నీకు జీవజలాన్ని ఇస్తానని సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమె తాగిందో తాగలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం యేసు ప్రభు నువ్వు నన్ను విశ్వసిస్తే నేను ఇచ్చే జీవజలాన్ని తాగుతావని యేసు ప్రభు చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ ఆయన పక్కటి ఎముకలుండి పొడవబడి జీవజలం పారుతా ఉన్నాయి. తాగు, నీ దాగం తీరుతాయి, నీకు అద్భుతం జరుగుతాయి, నీకు స్వస్థత జరుగుతాయి, నువ్వు ఆశీర్వదించబడతావు. నీళ్ళు ఆయిల్ రెండు అమ్మబడతాయి. మన కాలంలో మనం చూస్తున్నాం, నీళ్ళు అమ్మబడుతున్నాయి, ఆయిల్ అమ్మబడుతున్నాయి. దేవుడి బిడ్డ రెండు ఆశీర్వాదాన్ని గుర్తు. ఈరోజు దేవుడు నీకు నీళ్ళను కలుగ చేయబోతున్నాడు. నీ దాహాన్ని తీర్చి నీ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె దేవుని కలుసుకుందో, ఆ నీళ్లు తాగిందో, ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం వస్తుంది. వాగ్దానం చేయబడిన స్త్రీగా మారిపోయింది. నీ కుమారుని గొప్ప జాతిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అగైన్ ఏ మగం పెట్టి ఆగర్ కొడుకుని గొప్ప జాతిగా చేస్తానన్నాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. ఈరోజు మనకు అబ్రహాం దేవుడు కాదు, కానీ అబ్రహాం కుమారుడైన యేసుక్రీస్తు మనకు దేవుడు. పరలోక తండ్రి మన మొగం చూసి కాదు, ఆ పరలోక తండ్రి యేసు అబ్రహాం కుమారుడైన యేసు మొగం చూసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు, నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. నీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. మనిషి ఇస్తే చిన్న తిత్తి ఇవ్వగలుగుతాడు, చిన్న తిత్తిలో వాటర్ ఇవ్వగలుగుతాడు. అదేది దేవుని పాదాలు పట్టుకుంటే నీకోసం ఒక పెద్ద నుయ్య దేవుడు సిద్ధపరుస్తాడు. నీకు నీ తరతరాలు దాగ తీర్చబడలాగిన పెద్ద నుయ్యే దేవుడు పుట్టించగలుగుతాడు. అయ్యా అబ్రహాం ఎక్కడ? నా దేవుడు ఎక్కడ? అబ్రహాం ఒక దేవుడు ఎక్కడ? అబ్రహాం ఒక తిత్తిలో నీళ్లు పోసి పంపించాడు. నా దేవుడు అయితే పెద్ద బావిని పుట్టించేశాడు. ఇద్దరు కోసం బావి. హల్లెలూయా. జాగబానగదరా. ఎంత పెద్ద మనసో చూడండి యేసయ్యకు. ఇంకా నీ జీవిత పతనం అయిపోయింది అనుకోబాకు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. గాఢాంధ్రకారపు లోయలో నడిచినను నువ్వు థ్యాంక్ యూ భయపడవు. థ్యాంక్ యూ. నీకు మరణం లేదు, నీకు తెగులు లేదు, నీకు రోగం లేదు. ఏదో వచ్చిన కొద్ది కష్టాన్ని బట్టి, కొన్ని బాధలు బట్టి నువ్వు థ్యాంక్ యూ లార్డ్ దిగజారవద్దు, భయపడవద్దు. ఇంకా నీ జీవితం ముగించబడలేదు. నిన్ను చిగురించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను వర్ధలు చేయబోతున్నాడు. నీ ఆశీర్వాదాలన్నీ 2000 సంవత్సరాల క్రితమే సిద్ధపరిచేశాను. సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. బావి ఆఖరు కోసం సిద్ధపరచబడింది. బావి ఆల్రెడీ సిద్ధపరచబడింది. ఆమె చూడలేదు అంతే. ఆమె కళ్ళు మూయబడింది కాబట్టి చూడలేదు. కళ్ళు తెరిస్తే ఆమెకు ఆ బావి కనపడింది. నీ ఆశీర్వాదాలు కూడా 2000 సంవత్సరాల క్రితం ఏటు చెట్టు దేవుడు సిద్ధపరిచేశాడు. నువ్వు నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. నిన్ను దేవుడు విడిచిపెట్టడు. దేవుడు నిన్ను అన్యాయంగా నిందలకు అప్పగించడు, శిక్షకు అప్పగించడు. అన్యాయంగా నిన్ను కొట్టి చంపడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీకు ఒకవేళ పొరపాటు ఉన్నా, నీలో తప్పుడు అడుగును వేసి ఉన్నా, నిన్ను క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మరలా నిన్ను జీవింపజేస్తాడు, మరలా నిన్ను లేవనెత్తుతాడు, మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు. నశించిపోవటానికి మాత్రం నిన్ను అప్పగించాడు దేవుడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఎవరెవరైతే ఎండిపోయి ఉన్నారో, ఎండిన మావుగా కనపడుతున్నారో వాళ్ళందరి జీవితంలో చిగురింప చేయండి ప్రభా. చిగురు వచ్చిన గాక, సమకూర్పు వచ్చిన గాక, విడుదల వచ్చిన గాక, స్వస్థత వచ్చిన గాక, కృపాక్షేమముల వెంట వచ్చిన గాక, అద్భుతం జరిగిన గాక, మేలు జరిగిన గాక, దేవుని యొక్క దీవెన నిండుగా వచ్చిన గాక మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.